So 3 reasons why we should watch Bhairav. Sai. అంటే ఇంత ఇంటెన్స్ ఎమోషన్స్తో ఉన్న హై ఆక్టెన్ యాక్షన్ వచ్చి కూడా చాలా రోజులు అనిపిస్తుంది నాకైతే. నేను యాజ్ ఎ ఫిల్మ్ లవర్గా, ఒక ఆడియన్గా ఇలాంటి ఒక హై ఎమోషన్స్ ఉన్న ఇంత కాంటెంట్ ఉన్న ఫిల్మ్ చూసి చాలా రోజులు అయింది. ఐఎమ్ షూర్ దిస్ విల్ బి ఎ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆడియన్స్. ఎట్ ది సేమ్ టైం సెకండ్ వచ్చేసి మా ముగ్గురిని ఇలా అంటే ఇలా చూసి ఫస్ట్ టైం కాబట్టి ఒక మల్టీ స్టారర్ ఫిల్మ్ లా అనుకోండి, ముగ్గురు హీరోస్ ఉన్న ఒక ఫిల్మ్ వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది. మనం ఎక్కువ బాలీవుడ్లో చూస్తాం, ఇక్కడ రావడం చాలా రేర్. అండ్ అదొక రీజన్ అనుకోండి. అండ్ ద వే మా డైరెక్టర్ గారు తీసింది అవ్వచ్చు, మా శరణ్ గారు ఇచ్చిన మ్యూజిక్ అవ్వచ్చు, ఇవన్నీ ఈ సినిమాకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఇవన్నీ ఒక మన సినిమాకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందండి. సో ఇవన్నీ రీజన్స్ కాకుండా ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. సో మీరు 3 చెప్పమన్నారా, 3 చెప్పాను. ఫస్ట్ విజయ్ కోసం చూడాలని. సో డెఫినెట్గా ఏంటంటే ఫర్ ద వే ఈస్ హ్యాండిల్ ద ఫిలిం. అండ్ సెకండ్ ద క్యాస్ట్, సాయి, మనోజ్, నేను. అండ్ 3 ఫర్ ద స్టోరీ ఆఫ్ ద ఫిలిం. మోస్ట్లీ 3 చెప్పాలంటే సినిమా ఎమోషన్, డ్రామా అండ్ టుగెదర్నెస్. అండ్ ఈ 3 ఐ థింక్ ఇట్స్ బీన్ ఎ లాంగ్ టైమ్ ఒక ఫ్రెండ్షిప్ మీద, ఒక బ్రదర్హుడ్ మీద, ఏదైనా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన మూవీస్ ఈ మధ్యకాలంలో. సో ఐ ఫెల్ట్ నాస్టాలజిక్ ఫీలింగ్ ఇది చూసినప్పుడు. అండ్ అలాగే డైరెక్టర్ గారు దీన్ని చాలా అద్భుతంగా తీశారు, ఇంక్లూడింగ్ కెమెరామెన్, డైరెక్షన్ టీమ్ అండ్ కెమెరా డిపార్ట్మెంట్ అండ్ మ్యూజిక్ డిపార్ట్మెంట్. సో వీళ్ళ ముగ్గురు కోసం కూడా చూడాలి సినిమా వెళ్ళి, వాళ్ళ కోసం కూడా